నమస్తే సంచన వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూస్తే సృష్టి కేసులో విస్తుగొలిపే విషయాలు బయటకొస్తున్నాయి. నేడు మూడో రోజు నమ్రత విచారించనున్నారు. ఇలాగే నిన్న 6 గంటల పాటు ఎంక్వైరీ చేసిన గోపాలపుర పోలీసులు పిల్లల విక్రయాలపై అనేక ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ప్రీ క్యాంపుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక సృష్టి కేసులో ఇప్పటి వరకు 11 మంది అరెస్టు కాగా ఈ అక్రమ దందాలో ప్రమేయం ఉన్న మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సృష్టి కేసులో విస్తుగొల్పే విషయాలు బయటకొస్తున్నాయి. ఇక నేడు మూడో రోజు నమ్రతను విచారించనున్నారు పోలీసులు. ఇక నిన్న 6 గంటల పాటు ఎంక్వైరీ చేశారు. ఇక పిల్లల విక్రయాలపై అనేక ప్రశ్నలు కూడా సంధించినట్టు తెలుస్తోంది. ఇక ప్రీ క్యాంపుల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక సృష్టి కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు కాగా ఇక ఈ అక్రమ దందాలో ప్రమేయం ఉన్న మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంజన, సృష్టి కేసు ఆరోగ్య విషయంలో పిల్లల అక్రమ రవాణా విషయంలో ఒక సంచలనమైన కేసుగా పోలీసులు భావించి విచారణ జరుపుతున్న పరిస్థితి. గతంలో పిల్లల అమ్మకాలపై వరుసగా వార్తలు వచ్చాయి. కానీ కొంతకాలంగా ఈ సద్దుమణిగినప్పటికీ కూడా ఇది కొత్త రూపం దాల్చింది. పిల్లల అక్రమ రవాణా, పిల్లల అమ్మకాలు అనేది ఈ సృష్టి కేసు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తున్న పరిస్థితి. IVF ఇన్ఫర్టిలిటీ సెంటర్ల పేరుతో ఈ పిల్లల అక్రమ రవాణా జరిగినట్లు తెలుస్తా ఉంది. పోలీసుల విచారణలో విస్తుపోయే కొత్త విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఈ సృష్టి కేసులో 11 మందిని అయితే అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డాక్టర్ నమ్రతను మూడవ రోజు విచారిస్తున్న పరిస్థితి. నిన్న 6 గంటల పాటు విచారణ జరిపి పలు కీలక విషయాలు పోలీసులు రాబట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే నమ్రత కొంతమంది IPS IAS అధికారుల పేర్లు కూడా బయట పెట్టడం అనేది జరిగింది. మరి ఆ కోణంలో కూడా పోలీసులు దృష్టి సారించి విచారిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పిల్లల అక్రమ అంటే పిల్లల అమ్మకాలు అనుకోవచ్చు, లేకపోతే చైల్డ్ ట్రాఫికింగ్ విషయంలో ఏ రూపం దాల్చింది, ఈ పిల్లల అక్రమ రవాణా ఏ కొత్త రూపంలో ఎట్లా మారింది, దాంట్లో ఎవరెవరు బాధ్యులు ఉన్నారనే దాని చుట్టూ జరుగుతున్న విచారణలో మరి ఇక ముందు ఎలాంటి కొత్త విషయాలు బయటకు వస్తాయి, ఎలాంటి విషయాలను పోలీసులు రాబడతారు, ఇక్కడితోటైనా ఈ పిల్లల అక్రమ రవాణా మరి ఆగిపోతుందా, ప్రభుత్వం అంటే సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆరోగ్య శాఖ పరిధిలో అంటే ఆరోగ్య శాఖ కూడా ఈ IVF ఇన్ఫర్టిలిటీ సెంటర్ల పైన దాడులు మొదలుపెట్టింది. ప్రత్యేక దృష్టి అయితే సారించినట్టు తెలుస్తా ఉంది. నిన్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ IVF సెంటర్ల పైన ప్రత్యేక దృష్టి సారించాలి. వాళ్ళ ఫార్మాలిటీస్, వాళ్ళు ఏదైతే అనుమతులు తీసుకున్నారో ఆ నిబంధనల మేరకు కార్యక్రమాలు చేయాలో ఆ విధంగా చేస్తున్నారా, ఆ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా అనే దానిపై స్పెషల్ డ్రైవ్ కూడా శ్రీనివాస్, మనం చూసుకున్నట్టయితే నమ్రత 3 రోజులు ఇంట్రాగేషన్ జరిగిన నేపథ్యంలో అసలు ఫస్ట్ నమ్రత నోరు విప్పలేదు. సో ఇప్పుడు రీసెంట్ గా నోరు విప్పి కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగానే తనని స్కామ్ లో ఇరికించారని చెప్పేసి కొంతమంది అధికారుల పేర్లు అయితే చెప్పారు. సో వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? సో ఈ స్కామ్ ఓన్లీ హైదరాబాద్ ఓన్లీ కాదు, ఈవెన్ అహ్మదాబాద్ లో కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతోంది, ఇంకా చాలా మంది ఉన్నారు దీంట్లో అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది?
ఏ సంజన, అయితే ఇది చిన్న విషయం కాదు. దీని వెనుక చాలా పెద్ద ముఠా ఉందని కూడా మొదటి నుంచి కూడా లీక్లు వస్తున్న పరిస్థితి. ఆ వార్తలు వస్తున్న విధంగానే ఒక్కొక్క దర్యాప్తులో వెలుగు చూస్తున్న ఒక్కొక్క పరిస్థితి అంటే సమాచారాన్ని మనం చూస్తే గనక అది దానికి బలం చేకూరుస్తున్న పరిస్థితి ఆరోపణలకు. అయితే తనను ఇరికించడం అనేది తన వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారు అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నంలో దృష్టిలో కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దృష్టి సారించినట్టు తెలుస్తా ఉంది. అయితే వాళ్ళు ఎవరెవరు అనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది. కొంతమంది పేర్లను అయితే చెప్పారు ఇప్పటికే. డాక్టర్ నమ్రత తనని ఇరికించారు కావాలని. అయితే దీని వెనుక ఇంకా పెద్ద ముఠా ఉంది, పెద్ద వ్యవస్థ ఇది అనే ఒక సంకేతాలు అయితే ఇచ్చిన పరిస్థితి. ఆ పోలీసులు ఏ మేరకు ఆ విషయాలు బయటకు తీసుకురాగలుగుతారు దర్యాప్తులో, వాళ్ళని ఏ రకంగా మరి చట్ట పరిధిలో దోషిగా నిలబెడతారనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది సంజన. సో ఐవీఎఫ్ ద్వారా ఎంతో మంది కొన్ని లక్షలు కోల్పోయిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు పిల్లలు కనడం కోసం. సో మరి వారికి ఎటువంటి న్యాయం చేసే అవకాశం కనిపిస్తోంది? ఏదేమైనప్పటికీ కూడా చట్ట పరిధిలోనే జరుగుతాయి ఈ విషయాలన్నీ. మరి ఈ ఐవీఎఫ్ బాధితులను ఏ విధంగా ఆదుకోవాలనేది చట్టంలో ఏముంది అనేది దర్యాప్తులో అధికారులు తేల్చాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది క్రిమినల్ కేసు దృష్టిలో ఒక కోణంలో విచారణ జరుగుతుంది. మరోవైపు సివిల్ మ్యాటర్స్ కూడా ఇది డబ్బులు నగదు లావాదేవీలు, ఆర్థిక నష్టం అవన్నీ కూడా సివిల్ పరంగా చూస్తారు. అయితే ఈ అన్నిటి కోణాల్లో జరుగుతున్న దర్యాప్తు మేరకు ఏ విధంగా వారికి న్యాయం చేయాలంటే ఏ ప్రొవిజన్స్ ఉన్నాయని కూడా చట్ట పరిధిలో అధికారులు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి సంజన. సో శ్రీనివాస్ చెప్పండి, ఇప్పటి వరకు సృష్టి ఒక్కటే కాదు, ఇంకా హైదరాబాద్ లో కావచ్చు, వేరే చోట్ల చాలా చోట్ల కూడా ఐవీఎఫ్ కేంద్రాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి మీద ఏమైనా దాడులు చేసే అవకాశం ఉందా? సో ప్రతి చోట కూడా ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్, రూల్స్ తీసుకొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా సంజన. నిన్ననే ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర్ రాజనరసింహ ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. ఈ ఐవీఎఫ్ సెంటర్లన్నీ కూడా ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఏ రకంగా పనిచేయాల్సి ఉంది, కానీ ఎలా పనిచేస్తున్నాయి, వాటి నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే విషయంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రత్యేక డ్రైవ్ మొదలైంది కూడా, ప్రారంభమైంది కూడా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి. అయితే మొత్తం మీద ఇదైతే ఒక కుదుపుకు అని చెప్పుకోవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోనే ఒక ఐవీఎఫ్ సెంటర్లను అడ్డం పెట్టుకొని ఈ చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతున్న పరిస్థితి మాత్రం సభ్య సమాజాన్ని అయితే విస్తుగొల్పేలా చేస్తున్న పరిస్థితి. సో శ్రీనివాస్ గారు చెప్పండి, మనం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే చాలా కేసెస్లో తూతూ మంత్రంగా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తేనే దాన్ని పట్టించుకుంటారు. సో 2-3 రోజులు హడావిడి చేసిన తర్వాత పక్కన పడేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో ఈ కేసుని, ఈ ఇష్యూని సీరియస్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడతో వదిలేస్తారనుకోవచ్చా? అంటే అది ప్రభుత్వం పెట్టే శ్రద్ధను బట్టి ఉంటుంది. ఏ దర్యాప్తు అయినా అధికారులకు ప్రభుత్వం ఏ మేరకు అండగా ఉంటుందో అప్పుడే ఆ దర్యాప్తు అనేది మరింత ముందుకు సాగుతుంది. ప్రభుత్వం విధానాలు, తర్వాత ప్రభుత్వ పెద్దలు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఈ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటే, ఎంత ఫోకస్ పెడితే అంత అన్ని కొత్త విషయాలు. ఎందుకంటే ఈవెన్ డాక్టర్ నమ్రత ఇప్పుడు ఈ కేసులో చాలా మంది ఐఏఎస్లు, పెద్ద అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పిన నేపథ్యంలో కేసు పక్కదో పట్టే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. అది సంజన, ఖచ్చితంగా చాలా కేసులు పెద్ద మనుషులు అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న కేసులలో అయితే అవి దర్యాప్తు సగంలోనే ఆగిపోతున్నట్లు వార్తలు ఉన్నాయి. అది కొన్ని సందర్భాల్లో నిజమని కూడా తేలిన పరిస్థితి, దాన్ని పక్కన పెట్టిన పరిస్థితి. అయితే ఈ కేసు మరి చివరి వరకు దర్యాప్తు పూర్తిగా సాగి అసలైన నిందితులందరినీ చట్ట పరిధిలోకి తెచ్చి శిక్షిస్తారా, లేకపోతే మిగతా కేసు రాగానే, మిగతా సంఘటనలు రాగానే దీన్ని పక్కన పడేస్తారా అనేది మనం ముందు ముందు వేచి చూడాల్సిందే సంజన. గ్రేట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.